అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా మంది ఏం చేస్తారంటే నాన్ వెజిటేరియన్ ఐటమ్ ఏమో అనుకుంటూ ఉంటారు, కానీ అది పర్ఫెక్ట్ గా 100% శాకాహారం. అవును, కరెక్టే. అసలు ఆ మష్రూమ్స్ అనేవి పెంచడం కూడా ఒక ఆర్ట్. అది పెంచే విధానం ఏమిటో తెలుసా నీకు? చెరుకు పిప్పి గాని లేకపోతే మంచి గడ్డి గాని తీసుకుని బాయిల్ చేసి చల్లారిన తర్వాత వాటిని కవర్ లో పెట్టి మష్రూమ్ విత్తనాలని దాని మీద చల్లి ఆ పైన మళ్ళీ గడ్డి మూసి దానికి అవసరమైన ఆహారం వేసి జాగ్రత్తగా ఎండ తగలకుండా మొక్కలు అన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తెలియదు కదా. చెప్పడంలో తప్పలేదు కదా, ప్రయత్నించడంలో. నేను ఏమాత్రం ఎండ తగలకుండా కటిక చీకట్లో గాని తేమ ఉన్న ప్రదేశంలో గాని, అంటే చల్లగా ఉండే అట్మాస్ఫియర్ లో దాన్ని పెంచుతారు. అమెరికా లాంటి చోట ఏం చేస్తారో తెలుసా? అండర్ గ్రౌండ్ లో కూడా పెంచుతారు వాటిని. అంత శుద్ధ శాకాహారం. దాంట్లో అనేకమైన విటమిన్స్ ఉంటాయి, అంతే. బలమైన ఆహారం ఉంటుంది, శక్తిని ఇస్తుంది. ఇలాంటి తెక్క వేషాలు వేయకుండా బుర్రను కాపాడుతుంది. ఖచ్చితంగా తినాలి. అంతే అంతే. మష్రూమ్ పలావ్ తినేసి ఆ తర్వాత మీరు షాపింగ్కి వెళ్తారు. బాయ్ దాని మూత. అమ్మాయి నువ్వు ఇట్రా. అది షాపింగ్ తీసుకెళ్ళు అంటే కాదు, చెప్పిన మాటలు వింటే సక్రమంగా తీసుకెళ్తాం మిమ్మల్ని. అది వెరీ గుడ్. దాంట్లో ముందుగా ఏమేస్తావు? నూనె వేయి. ఇప్పుడు పలావ్ చేసుకోవడానికి అవసరమైన దినుసులు ఉన్నాయి చూడు, ఒక్కొక్కటిని. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత బిర్యానీ పువ్వు ఒకటి ఉంటుంది, అది మాడిపోతుంది, ఇప్పుడే వేయద్దు. బిర్యానీ పువ్వా? అదేంటి బాబాయ్ గారు? అవునమ్మా, అది మనకు బయట వాసన కనపడదు, బట్ నూనెలో వేసిన తర్వాత దాని ఫ్లేవర్. పచ్చిమిరపకాయలా వేయి. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం పేస్టా, రే మష్రూమ్స్ వేయి దాంట్లో ఊడు. ఇప్పుడు ముఖ్యమైన పదార్థం ఏమిటో తెలుసు కదా నీకు? ఉప్పు. మరి అది వేసుకోవాలి. దీంట్లో పులుపు అనేది మనం వేయం గనక ఉప్పు కూడా ఎక్కువగా వేయనక్కర్లా. ఓకే, చాలు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పెరుగు వేసుకో, దాంట్లో కలుపు. ఇప్పుడు చక్కగా నీళ్లు పోసుకోవాలి. దాంట్లో 1 కప్పు బియ్యం అయితే 1.5 కప్పు నీళ్లు. ఓకే, వెరీ గుడ్. అది నానబెట్టిన బాస్మతి బియ్యం ఉంటాయి చూడ, అక్కడ ఉన్నాయి. ఆగు, 1 నిమిషం. 1 పొంగు వచ్చిన తర్వాత ఈ బియ్యం జాగ్రత్తగా తీసి దాంట్లో వేసే. అందులో నిమ్మకాయ కూడా పిండు. నిమ్మకాయ. అది బాబా ఇంకెంత హెల్ప్ చేస్తావు? ఇదిగో పని చేసేటప్పుడు డిస్టర్బ్ చేసామంటే నాకు పెద్ద చెడ్డ చికాకు ఏమనుకుంటావు? నేను రానిపా. టెన్షన్ పడుతామా? ఒకవేళ రాకపోయినట్టు రమేష్ ఉన్నాడు. నేను చెప్తుంది ఏంటంటే బిర్యానీ అయ్యాక చక్కగా తినేసి వెళ్దామని చెప్తున్నా స్వామి. నువ్వు పెద్ద ప్రతిదానికి ఆ రమేష్ పిలవకు. ఎలాగో ఉంది. ఎందుకో తవరకు అంత బాధ. పొంగుతుంది చక్కగా. ఇప్పుడు చక్కగా ఆ గ్రీన్ పీస్ కూడా వేసారా? గ్రీన్ పీస్ కూడా వేయి. పచ్చి బఠానీలు. బాబాయ్ గారు ఎప్పుడు అవుతుందా అని ఉంది నాకైతే. అయిపోతుంది అన్న, ఎంత 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది తినే వెళ్తావు నువ్వు. వేయిరా బియ్యం వేయి. కలుపు, బాగా కలుపు.
ఎంత మంచి వాసన వస్తుందో, కానీ టైం పట్టేటట్టుంది నా షాపింగ్. ఏం పర్లేదమ్మా, నీకు షాపింగ్ అంత తొందరగా ఉన్నట్టయితే రమేష్ వెళ్తూ రమేష్ రమేష్ అంటే తీసుకెళ్తా కదా, దీని మీద కొత్తిమీర అయినా వేసేయి. అంచుల మీకు అతరాలు నీకు చల్లమన్నది పెట్టేనా ఉండు, పెట్టేస్తావా? సరే పెట్టే. ప్రతి వాటికి రమేష్ రమేష్ అంటే నాకు అర్థం కాదు. నేను తీసుకెళ్ళకపోతే ఆడుతూ పంపించినట్టున్నాడు. పద ఇక ఏం పర్లేదమ్మా, రమ్మా నానా. నువ్వు వచ్చేదాకా వేడివేడిగా ఉంచుతావు కదా, వెళ్తే ప్రశాంతంగా ఉంది బాబాయ్. అదేంటా ఏ ఆ అమ్మాయి? ఆ అమ్మాయా? అసలు దేనికి తీసుకెళ్ళిందో తెలుసా షాపింగ్? నన్ను బొట్టు పిల్లలంట 18 షాపులు తిరిగింది, 19 షాపుకి కూడా తీసుకెళ్తానంది. ఇంకా నా వల్ల కదని వచ్చి, అరే గుండ్రం అంటే చందమామ అంటే చందమామ అంటే పొడుగంటే పొడుగంటే పొట్టిదంటే పొట్టిగంటే ఏంటి బాబాయ్, బొట్టు పిల్ల కోసం హైదరాబాద్ మొత్తం తిప్పిందంటే. అమ్మో ఒరే ఆడపిల్లలు అంటే అంతేరా, వాళ్ళకి నచ్చింది ఏదో తీసుకుంటారు, దానికోసం 10 చోట్ల తిరుగుతారు. అర్థమైందా బాబాయ్? మామూలుగా లేదు బాబాయ్, వదిలిపెడితే వదిలిపెట్టారు. ఏం పాడు చేయ కదా, మూత వేసి పెట్టి చెప్తాను. అది